ఉండిపోవునని ప్రకటించును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు కలకాలము పరిపాలన చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నీవు నుడివితివి. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. అతడు నాతో నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గవు అని చెప్పుకొనును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుకొచ్చును. నేను అతనితో చేసుకున్న నిబంధనను శాశ్వతముగా కొనసాగును, దృఢముగా ఉండును. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. రెండవ పట్టణము. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించాడు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13, 16 వచనము, 18, 22 వచనము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము, 16, 18 వచనములు, 22వ వచనం. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదరని దేవుడు వాగ్దానం చేసేది. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసం ఉండటం వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసేది. ఏలైనా అట్టి వారు తమ పొట్టలకే గాని మన ప్రభువుకు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా, పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగింతురు. ఈ లేఖను రాసిన తెత్తయి అని నేను మీకు ప్రభువునందు శుభాకాంక్షలు అందించుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. సరే, యోసేపు గారు చాలా గొప్ప పునీతుడు. మనందరం కూడా యోసేపు గారి పట్ల, జోజప్ప గారి పట్ల గౌరవ భావాన్ని పెంపొందించుకోవాలి. మనం ఎక్కువగా మరియ తల్లికి గౌరవిస్తాం. ఓకే, దేవుని తల్లి అలాగే మనందరి రక్షణకు కారణం. అలాగే యోసేపు గారు కూడా మన రక్షణ ఆరంభము ఆయనకు అప్పగించబడిందని ఇక పూజ ఆరంభంలో విన్నాం. లోకరక్షకుడైన మా ప్రభువైన యేసును పునీత యోసేపు గారి నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణకు ఆరంభ దశలో విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. కనుక యోసేపు గారు మన రక్షణకు భద్రతగా ఉన్నాడు, సంరక్షకుడుగా ఉన్నాడు అని మనందరూ కూడా గుర్తించాలి. ఇక్కడ మొదటి వచనంలో మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబులకు జన్మించాడు. ఇక్కడ యాకోబు ఈసాకు, అబ్రహాము, ఈసాకు, యాకోబు. యాకోబుకు 12 మంది కుమారులు. తెలుసు కదా మనకి పూర్వ నిబంధనలో యాకోబు. ఆ 12 మందిలో 11వ వాడు యోసేపు.
ఆదికాండం 33వ అధ్యాయం నుంచి చివరి వరకు యోసేపు యొక్క చరిత్రను మనం అక్కడ చదువుతాం. యోసేపు ఇంగ్లీష్లో జోసెఫ్ అని అంటారు. యోసేపు 11వ వాడు, 12 మంది కుమారుల్లో 11వ వాడు. చాలా ఇష్టమైనటువంటి వాడు, తండ్రికి చాలా ప్రియమైన వాడు. అందుకని మనం ఆ యోసేపు చరిత్ర చదివినప్పుడు ఆ నిలువు తల్లి పుట్టించాడని, అలాగే యోసేపు కమలు కనేవాడని ఈ విధంగా మనం చదువుతాం. ఇక్కడ యోసేపు ఆ విధంగా యాకోబుకు కుమారుడని ఇక్కడ చెప్పబడింది. అలాగే ఇక్కడ ఈ యోసేపు కూడా యాకోబుకు జన్మించను అని చెప్పబడుతుంది సువార్తలో. అయితే యోసేపు అంటే అర్థం ఏమిటి, లేదా జోసఫ్ అన్న పేరుకు అర్థం ఏమిటి అంటే దేవుడు కలుపుతాడు. అంటే దేవుని యొక్క వరాలు ఇంకా మనకు ఇవ్వబడుతూ ఉంటాయి అని. దేవుడు మనకు తన వరాలను కలుపుతూ ఉంటాడు. యాడి అన్నమాట. అంటే దేవుని యొక్క వరాలు మనకు వస్తూనే ఉంటాయి అని అర్థం. అందుకని మనం ఆ యోసేపు గారి యొక్క చరిత్ర చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన ఐగుప్తు దేశీయులకు అమ్మువేయబడతాడు. అక్కడ కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు అందరూ కూడా మరి ధాన్యం కోసం ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫరో రాజు ఏమంటాడు, నా దగ్గరికి ధాన్యం కోసం వచ్చిన వారితో మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి అని అక్కడ ఫరో రాజు చెప్తాడన్నమాట, ధాన్యం కోసం వచ్చినటువంటి ఆ ప్రజలకు. కాబట్టి ఇక్కడ మనందరం కూడా మన అవసరాల కోసం, మన భద్రత కోసం, మన సంరక్షణ కోసం యోసేపు గారి దగ్గరికి వెళ్ళాలి. యోసేపు గారి దగ్గరికి వెళ్ళి మనం ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరినట్లయితే మనకు దేవుని వరాలు ఇంకా జోడించబడతాయి, మనకు కలపబడతాయి, యాడ్ చేయబడతాయి. యాడింగ్ అంటే ప్లస్ యాడ్ చేస్తాం కదా, కలపబడతాయి, జోడించబడతాయి. అంటే ఇంకా ఎక్కువగా దేవుని వరాలు మనకు ఇవ్వబడతాయని ఆ పేరుకు అర్థం. అలాగే యోసేపు గారు చేతిలో ఒక లిల్లీ గుత్యం ఉంటుంది. అవునా, ఆయన చేతిలో ఒక కర్ర, ఆ తర్వాత ఒకవైపు లిల్లీ పుష్పాలు వికసించి ఉంటాయి. అనగా దేని గుర్తుగా ఉందంటే మన జీవితాలను ఎప్పుడు కూడా లిల్లీ పుష్పంలాగా వికసింపజేసేవాడు, పుష్పింపజేస్తాడు. మనందరినీ కూడా ఆనంద సంతోషాలతో సమృద్ధిగా మనను దీవెనలకు యోగ్యులుగా చేస్తాడు అని సూచిస్తూ ఉంటాడు. అలాగే లిల్లీ పుష్పము ఆయన యొక్క నిడారంబరతకు, అలాగే సింప్లిసిటీకి, పవిత్రతకు గుర్తుగా ఉంది. లిల్లీ పుష్పం పవిత్రతకు, నిరాడంబరకు, జీవితానికి, ఆయన యొక్క నిర్మలత్వానికి గుర్తుగా ఉంది. సువార్తలో మనం చదువుతున్నాం, ఆయన నీతిమంతుడు అని. అవును, నీతిమంతుడే. ఎందుకని నీతిమంతుడయ్యాడు? ఎవరు నీతిమంతులు అవుతారు అనగా, విశ్వాసానికి ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మి విశ్వసించి ఆ దేవుని మాట ప్రకారం చేశాడు. అంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నాడు. అందుకని అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడని మన వాక్యం. అలాగే యోసేపు గారు మరి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏమి, తనకు ప్రధానం చేయబడినటువంటి మరియమ్మ గర్భము ధరించిందని తెలుసుకుని ఏం చేయాలి? అతని యొక్క మంచితనం, అతని యొక్క నీతి ఇక్కడ మనకు కనబడుతుంది. ఆమెను బహిరంగంగా అవమానించడం ఇష్టం లేక అని మన వాక్యం చెబుతున్నాం. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని ఆటంకపరచకూడదు,
ఎవరిని కూడా మనము బాధ పెట్టకూడదు అనేది మంచివాని యొక్క లక్షణం, నీతిమంతుని యొక్క లక్షణం. అంచేత యోసేపు గారు ఆ విధంగా తలస్తూ ఉన్నారు. అవమానపరచడం ఇష్టం లేదు. అలా అని చెప్పి మరి ఎలాగా అందరికీ అల్లరి చేస్తే ఏమవుతుంది? రాళ్లతో కొట్టి చంపబడుతుంది. మరి ఏం చేయాలి? ఆ విధమైనటువంటి సంశయంలో ఉండగా, సందిగ్ధంలో ఉండగా ఇదిగో కలలో మరి దైవ ప్రేరణను ఆలకించాడు. దైవ ప్రేరణ ఆయన పొందాడు. దేవదూత ఆయనతో మరి ప్రేరణ కలిగించింది. ఏమని? ఇదిగో నీ భార్య అయిన మరియమ్మ గర్భము ధరించింది. ఎవరి వలన? దేవుని శక్తి వలన, పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది అని చెప్పి నువ్వు భయపడవద్దు. ఆమెకు పుట్టబోయే శిశువు దేవుని కుమారుడు, ఆయనకు యేసు అని పేరు పెట్టు, ఆ ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు అని చెప్పింది దైవ ప్రేరణ, దైవ వాక్కు. ఆ విధంగా ఆలకించాడు. ఆ తర్వాత నిద్ర నుండి మేలుకున్న యోసేపు తన భార్య అయిన మరియమ్మను స్వీకరించాడు. ఈ విధంగా యోసేపు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దైవ ప్రేరణను అనుసరించి నడుచుకున్నాడు. దేవుడు చేయమన్నది చేశాడు. ఆయన మాట్లాడిన విధానం ఎక్కడ కనబడదు. ఆయన అంతా కూడా మౌనంగా, నెమ్మదిగా, మరి నిశ్శబ్దంగానే ఆయన మరి దేవుని వాక్కును ఆలకించి ఇదిగో ఆయన మరియమ్మను స్వీకరించారు. కాబట్టి మనం కూడా యోసేపు గారిని నేర్చుకోవాల్సింది ఏంటంటే నెమ్మదిగా ఉండాలి. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఇటువంటి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి సంశయాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం కూడా యోసేపు గారిలాగా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు మన కైలాడలేదు కుదరదు. ఆవేశపడిపోయి కేకలు పక్కలు వేసుకుని భార్య భర్తల మధ్య గొడవలు వస్తే ఇటువంటి అనుమానాలు వస్తాయి కదా. భార్య భర్తల మధ్య భర్తకి భార్య మీద అనుమానం, భార్యకి భర్త మీద అనుమానం, ఇటువంటి అనుమానం వచ్చినట్టు ఈ కైకి ఆడుతూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. కాదు, అది కాదు. నెమ్మదిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆ దేవుని స్వరాన్ని మనం ఆలకించే విధంగా ఉండాలి. ప్రార్థన చేయాలి, మౌనం. యోసేపు గారు మనం నేర్చుకోవాలి. అందుకే కోపు గారు అంటారు, యోసేపు గారు నిశ్శబ్దంలో బలాన్ని పొందాడు. తన మౌనంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని పొందుకున్నాడు. అందుకే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి గొప్ప సాహసం చేశారు. ఎవరు చేస్తారు? ఏదైనా తేడా వస్తే మాట్లాడుకుంటారు, గీచులాడుకుంటారు, తర్వాత నీ దారి అంతే. ఇట్లాంటి పరిస్థితులు అన్నమాట. గొప్ప సాహసం చేశాడు, ధైర్యం చేశాడు. ఆ మరియ తల్లిని స్వీకరించాడు. ఆ యేసయ్యలో, ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి దైవ కుమారుని స్వీకరించాడు. మనం కూడా అలా చేయాలి. దేవుని స్వీకరించాలి, దైవ వాక్కును మనం స్వీకరించాలి. సంశయంలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు యోసేపు గారిలాగా స్వీకరించాలి. ఏంటిది? దేన్ని స్వీకరించాలి? మరియ తల్లి, ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి స్వీకరించాలి. దైవ వాక్కును మనం స్వీకరించాలి. అప్పుడు ఆ దేవుడే మనకు మార్గం చూపిస్తాడు. ఆ దేవుడే మనను నడిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే యోసేపు గారు
ఎంతో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అందరికీ. స్త్రీ సభ ఆరంభ దశలో ఆయన బాధ్యత అని మనం ప్రార్థన చేస్తాం. మానవ రక్షణ బాధ్యతను ఆయనకు అప్పగించారు. అవును, మరి ఆ తల్లిని బాలయేసును గర్భంలో ఉన్నటువంటి శిశువుని స్వీకరించిన దగ్గర నుండి ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినా కూడా భయపడ్డాడు. ఏ రోజు బిడ్డను చంపబోతున్నాడు అన్నప్పుడు భయపడ్డాడు. కానీ ఒక బాధ్యతగా తీసుకుని ఆ తల్లిని బిడ్డను కాపాడుకున్నాడు, సంరక్షించాడు. అలాగే నజరేతు కుటుంబంలో బాలయేసు తప్పిపోయినప్పుడు ఒక తండ్రిగా ఆయన ఆవేదన చెందుతూనే ఆ బిడ్డ కోసం వెతికాడు. బాలయేసు కోసం వెతికాడు. ఆ తర్వాత నజరేతుకు తిరిగి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని పోషించాడు, వడ్రంగి పనిచేసి పోషించాడు. కాబట్టి ప్రియమైన దేవుడా, యోసేపు గారు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. పనిని దైవంగా భావించి కష్టించి పనిచేసి కుటుంబాన్ని పోషించారు. అలాగే మీరు కూడా ఒక కుటుంబానికి తండ్రిగా, ఒక కుటుంబానికి తల్లిగా యోసేపు గారి యొక్క సుగుణాలను నేర్చుకోవాలి. ఆయన అన్నింటిలో వినయంగా ఉన్నాడు, వినమ్రుడుగా ఉన్నాడు. మరి తనకు ఇవ్వబడినటువంటి బాధ్యతను తల వంచి శిరస్సు వంచి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. మనం కూడా మీ కుటుంబ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించాలి. అలాగే సంఘంలో మనందరం కూడా దేవునికి విధేయిస్తూ శిరస్సు వంచి తల వంచి మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. నమ్మక పాత్రలుగా, విశ్వాస పాత్రమైనటువంటి సేవకులుగా మనందరం కూడా నిర్వహించాలి. ఈ విధంగా యోసేపు గారు మనందరికీ ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి మనందరికీ కూడా ఆయన యొక్క శక్తివంతమైన మధ్యస్థ ప్రార్థన వేడుదల ద్వారా మనందరికీ కూడా దీవించమని, మన కుటుంబాలకు పాలక పునీతుడిగా ఉండాలని, స్త్రీ సభకు పాలక పునీతుడు, పాలక తండ్రి అర్థమైందా. అలాగే మన కుటుంబాలకు ఆయనను పాలక తండ్రిగా, సంరక్షకుడిగా స్వీకరించి ఆయన యొక్క శక్తివంతమైన ప్రార్థన వేడుదల ద్వారా మనందరం కూడా ఆయన యొక్క భద్రతను, సంరక్షణను కోరుకుంటూ ఉండాలి. విశ్వాస జీవితాన్ని మనందరం కూడా దయచేయమని ఈ దేవుని గురించి భక్తిగా ప్రార్థించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. సహోదరి సహోదరులారా, మీలో మీరు దయచేసి
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. మీ గరదమైన మహోన్నతము నుండి తరలివచ్చే క్రీస్తే అపరూపధరుడై. మీ గరదమైన మహోన్నతము నుండి తరలివచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. యోసేపు అని పేర్కొన్న వాళ్ళని ఇక్కడ Happy feast of our Paris feast, जो जब पधारे कफुलीप ने का प्रार्थना. Happy feast of our joy Paris feast. Happy feast day to you. Happy feast day to you. Happy feast day to you, dear Joseph Father. Happy feast day to you. May God bless to you. May God bless to you. May God bless to you, dear Joseph Father. May God bless to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Joseph Father. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Joseph Father. Happy long life to you. థ్యాంక్ యూ మీ అందరికీ
చూడండి చెప్పండి